ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. శ్రీ శాంతమూలుడు ఏ మతాభిమాని? ఆన్సర్ ఏ, వైదిక మతానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్, వాజపేయ అశ్వమేధ రాజ సుయాగాలను నిర్వహించినది ఎవరు? ఆన్సర్ బి, శ్రీ శాంతమూలుడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుడు ఏ దేవుని భక్తుడు? ఆన్సర్ డి, కార్తికేయుని భక్తుడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుడు గాయాలను నిర్వహించడం ద్వారా ఏ బిరుదులను పొందాడు? ఆన్సర్ సి, యజ్ఞశ్రీ మహారాజు. నెక్స్ట్, నాగార్జున కొండ ప్రాంతంలో ఏ యాగ వేదిక బయటపడింది? ఆన్సర్ బి, రాజస యాగం. నెక్స్ట్, శ్రీ శాంతమూలుడు ఏ వైదిక క్రతువులను నిర్వహించాడు? ఆన్సర్ సి, నేలహోత్ర. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని కాలంలో ఏ దేశస్థులు స్టేడియంను నిర్వహించినట్లు ఆధారాలు లభించాయి? ఆన్సర్ సి, అమెరికా. నెక్స్ట్, కింది వారిలో ఉజ్జయిని రాజ్య పాలకుడు ఎవరు? ఆన్సర్ డి, శాంతమూలుడు. నెక్స్ట్, రుద్రసేనుని కుమార్తె పేరు ఏమిటి? ఆన్సర్ బి, రుద్రసేనాని. నెక్స్ట్, రుద్రసేనుడు తన కుమార్తెను ఏ రాజు యొక్క కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ ఏ, భీమసేనుడు. నెక్స్ట్, రుద్రసేనుడు ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ ఏ, క్షాత్ర వంశానికి చెందినవాడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని కుమారుని వివాహం రుద్రసేనుని కుమార్తెతో జరిగినట్లు ఏ శాసనంలో ఉంది? ఆన్సర్ ఏ, నాగార్జున కొండ శాసనంలో. నెక్స్ట్, క్రింది వాటిలో శ్రీ శాంతమూలుడు వేయించిన శాసనాల్లో ఒకటి? ఆన్సర్ ఏ, రెంటాల శాసనం. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని భార్య పేరు ఏమిటి? ఆన్సర్ సి, మటారి శ్రీ. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని కుమారుడు ఎవరు? ఆన్సర్ బి, వీరపురుష దత్తుడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని కూతురు ఎవరు? ఆన్సర్ సి, అటవీ శాంతశ్రీ. నెక్స్ట్, శ్రీ శాంతమూలుని సోదరి మణి ఎవరు? ఆన్సర్ సి, శాంతశ్రీ. నెక్స్ట్, దాచేపల్లి శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ సి, శ్రీ శాంతమూలుడు. నెక్స్ట్, అమరావతి శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ బి, వీరపురుష దత్తుడు. నెక్స్ట్, ఉపాసికా బోధి శ్రీ శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ ఏ, ఉపాసికా బోధిశ్రీ. నెక్స్ట్, నాగార్జున కొండ సంస్కృత శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ డి, ఏహువల శాంతమూలుడు. నెక్స్ట్, ఉప్పుగుండూరు శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ డి, వీరపురుష దత్తుడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుడు వ్యవసాయ అభివృద్ధి కొరకు వేటిని దానంగా ఇచ్చాడు? ఆన్సర్ ఏ, బంగారు నాణాలను, గోవులను మరియు నాగళ్లను దానాలుగా ఇచ్చాడు. నెక్స్ట్, శ్రీ శాంతమూలుడు దానాల ద్వారా పొందిన బిరుదు ఏది? ఆన్సర్ సి, మహాదానపతి. నెక్స్ట్, వీరపురుష దత్తుని కాలంలో ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందిన మతం ఏది? ఆన్సర్ డి, బౌద్ధ మతం. నెక్స్ట్, వీరపురుష దత్తుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ సి, దక్షిణాది అశోకుడు. నెక్స్ట్, వీరపురుష దత్తుడు ఏ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రయత్నించాడు? ఆన్సర్ డి, వివాహ సంబంధాలు. నెక్స్ట్, వీరపురుష దత్తుణ్ణి పట్టపురాణి ఎవరు? వీరపురుష దత్తుని పట్టపురాణి ఎవరు? ఆన్సర్ బి, బట్టి మహాదేవి. నెక్స్ట్, వీరపురుష దత్తుని రెండవ పట్టపురాణి ఎవరు? ఆన్సర్ ఏ, రుద్ర భట్టారిక. నెక్స్ట్, వీరపురుష దత్తుడు ఎవరి కుమార్తెలైన బాపి శ్రీ షష్ఠి స్త్రీలను వివాహమాడాడు? ఆన్సర్ బి, శాంతశ్రీ. నెక్స్ట్, వీరపురుష దత్తుడు మొదటిగా ఏ మతస్థుడు? ఆన్సర్ డి, శైవ మతస్థుడు. నెక్స్ట్, వీరపురుష దత్తుడు తన భార్యల ప్రభావం వల్ల
ఏ మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్ బి జైన మతం స్వీకరించాడు. నెక్స్ట్ వీరపురుష దత్తుణ్ణి జగ్గయ్యపేట నాగార్జునకొండ శాసనాల్లో ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఏ మహారాజుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వీరపురుష దత్తుడు నాగార్జునకొండ వద్ద ఒక శిల్పంలో దేన్ని చెక్కుతున్నట్లు చూపబడింది? ఆన్సర్ డి శివలింగాన్ని. నెక్స్ట్ వీరపురుష దత్తుని కుమార్తె పేరు ఏమిటి? ఆన్సర్ డి కొండా బాలశ్రీ. నెక్స్ట్ వీరపురుష దత్తుడు తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ డి శివస్కంద శాతకర్ణి. నెక్స్ట్ కొండా బాలశ్రీ ఏ మతాన్ని ఆదరించింది? ఆన్సర్ ఏ బౌద్ధ మతాన్ని ఆదరించింది. నెక్స్ట్ వీరపురుష దత్తుని కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన మహిళ ఎవరు? ఆన్సర్ బి ఉపాసిక బోధశ్రీ. నెక్స్ట్ ఉపాసిక బోధశ్రీ ఎవరి యొక్క మేనకోడలు? ఆన్సర్ ఏ బోధి శర్మ. నెక్స్ట్ వీరపురుష దత్తుడు ఎవరి కుమార్తెలైన బాపిశ్రీ షష్ఠిశ్రీలను వివాహమాడాడు? ఆన్సర్ బి శాంతశ్రీ. నెక్స్ట్ స్కంద శాతకర్ణి ఏ ప్రాంత రాజు? ఆన్సర్ డి బాణవాసి. నెక్స్ట్ బోధి శర్మ ఏ ప్రాంతవాసి? ఆన్సర్ బి అమరావతి. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ బౌద్ధ సన్యాసులకు ఏ ఏ ప్రాంతాలకు పంపింది? ఆన్సర్ సి శ్రీలంక మరియు కాశ్మీర్. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ ఏ కొండపై బౌద్ధ విహారం చైత్యం నిర్మించింది? ఆన్సర్ బి చులదర్శగిరి. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ పాపీల వద్ద వేటిని నిర్మించింది? ఆన్సర్ డి విహారాలను. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ ఏ ప్రాంతం వద్ద శిలా మండపం నిర్మించింది? ఆన్సర్ సి పుష్పగిరి. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ నాగార్జునకొండపై ఏ వృక్షం చుట్టు ప్రకారం వేదికను నిర్మించింది? ఆన్సర్ సి బోధి వృక్షం. నెక్స్ట్ ఖమ్మంలో నేలకొండపల్లి స్తూపం ఎవరి కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ డి వీరపురుష దత్తుడు. నెక్స్ట్ అల్లూరి శాసనంలో వీరపురుష దత్తుని వేటి గురించి వివరించారు? ఆన్సర్ ఏ దాన ధర్మాల గురించి. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.